హాయ్ ఫ్రెండ్స్, శర్రీ ఫుడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎండు రొయ్యలు పులుసు తయారు చేయ విధానం. ముందుగా ఓ బౌల్ తీసుకోండి. అందులో 2 గుప్పిలు రొయ్యలు వేసుకోండి, ఎండు రొయ్యలు. తర్వాత వాటర్ పోసి బాగా వాష్ చేసుకోండి. ఒకసారి వాష్ చేసి ఒక 10 నిమిషాలు నానబెట్టండి. తర్వాత కొంచెం చింతపండు, అందులో కూడా వాటర్ వేసి ఒక 5 నిమిషాలు నాననివ్వాలండి. తర్వాత కుండ ఒకటి పెట్టుకొని అందులో 3 స్పూన్లు ఆయిల్ పడేటట్టు చూసుకోండి. అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వేగేదాకా ఒకసారి కలయి పెట్టండి. తర్వాత అందులో 2 పచ్చిమిర్చి, కరివేపాకు 2 రెమ్మలు, టమాటా ముక్కలు వేసి బాగా మిక్స్ చేయండి. ఐదు నిమిషాలు మూత పెట్టేసి మరలా ఒకసారి అల్లం, చిటికెడు అల్లం, ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి మూత పెట్టి. తర్వాత ఎండు రొయ్యలు బాగా వాష్ చేసుకున్న తర్వాత పిండుకొని గట్టిగా వాటర్ లేకుండా అందులో వేయండి. ఒకసారి అంతా కలపండి, మళ్ళీ కలిసేంత వరకు. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, సరిపడంత ఉప్పు ఒకసారి కలదిప్పండి. కలిసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వండి. మళ్ళీ ఒకసారి మూత తీసేసి చింతపండు గుజ్జు పులుసు పోసేయండి. కొంచెం వాటర్ పోసి సరిపడే వాటర్, ఒకసారి కలిపేసి 5 నిమిషాలు చిటికెడు గరం మసాలా, స్పూన్ ధనియాల పొడి, ఒకసారి కలిపేసండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచండి. మూత పెట్టేసి ఒకసారి బాగా చిక్కబడిన తర్వాత రెడీ, ఎండు రొయ్యల పులుసు రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, గంట కొట్టండి.